కలుషిత నీటితో అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి విడుదల రజని పరామర్శించారు. గుంటూరు జీజీహెచ్ కు వెళ్లిన మంత్రి వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. డయేరియా అంటూ వస్తున్న వార్తలను ఖండించారు మంత్రి రజని. 2018లో టీడీపీ సర్కార్ గుంటూరులో డయేరియా వచ్చిందని, డయేరియా అంటే ఏంటో తెలుసుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని తెలిపారు రజని. రిపోర్ట్స్ వస్తే ఏంటి అనేది మనం నిర్ధారించడానికి ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న సిమ్టమ్స్ ని బట్టి డయేరియా లాంటి సిమ్టమ్స్, ఈ వామిటింగ్స్, ఈ మోషన్స్ ఏదైతే అంటున్నామో, కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ అని చెప్పి ఆ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మనం చూసినట్టయితే మరి ప్రతిపక్షాలు ఏ విధంగా శవ రాజకీయాలు చేస్తున్నాయి అనే దానికి ఈరోజే మన గుంటూరులోనే ఈరోజే నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు డయేరియా అంటే ఏంటో నేను చెప్తాను. ప్రతిపక్షాలకి, ముఖ్యంగా టీడీపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను. డయేరియా అంటే ఏంటంటే 2018లో టీడీపీ హయాంలో, వాళ్ళ ప్రభుత్వంలోనే ఇక్కడనే ఇదే సిటీలో డయేరియా టీడీపీ హయాంలో వస్తే 10 ఏరియాలకు వచ్చింది. 2400 మంది జనాభా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో డయేరియాలో ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు. 24 మంది ఎలా మృతి చెందారో ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ తెలుసు. మరి బాధ్యత లేని ప్రభుత్వం ఆనాటి టీడీపీ ప్రభుత్వం, అది డయేరియా అంటే.